బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తుంది. బాలుడైన సమూయేలును నీవు దేవుని మందిరంలో ఉండి యాజకుల దగ్గర దేవుని సేవ చేయాలని అంత చిన్న వయసులోనే అతని తల్లి అతనికి నేర్పించి దేవుని మందిరంలో యాజకుడైన ఏలీగారి దగ్గర వదిలి వెళ్ళిపోయింది. బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో భయభక్తులతో యాజకులకు విధేయుడై మందిరంలో దేవుని సేవ చేశాడు. మందిరంలో అల్లరి చేసినట్లుగా కానీ అవిధేయుడిగా ఉన్నట్లుగా కానీ బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. యాజకునికి విధేయుడే మందిరంలో సేవ చేసినట్టు వ్రాయబడి ఉంది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టివేసి దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాము గారు సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు కూడా ఇస్సాకు గొడవ చేసినట్టుగా కానీ అక్కడ నుండి పారిపోయినట్టుగా కానీ బైబిల్లో వ్రాయబడలేదు. మౌనంగా బలి ఇచ్చే కట్టెల మీద పడుకొని ఉన్నట్టుగానే బైబిల్లో ఉంది. మనము మన పిల్లలను ఏ త్రోవను వారికి నేర్పుతున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవన, లేక లోకం యొక్క త్రోవలోన? పసి పిల్లల నుండి సెల్ ఫోన్స్ అలవాటు చేస్తున్నాం. సెల్ ఫోన్స్లో కార్టూన్స్ చూడడానికి మీరు నేర్పిస్తే వాడు పెద్దవాడే చూడరానివన్నీ ఇంటర్నెట్లో చూస్తూ దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా పిల్లలు జీవిస్తున్నారు. తల్లిదండ్రులు వారిని కట్టడ చేయలేకపోతున్నారు. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టును, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ కాలంలో తల్లులకు తన ఇంటి వారి నడతలను కనిపెట్టే టైం అసలు ఉంటుందా? పిల్లలు దేవుని యందు భయభక్తులతో పెరుగుతున్నారా, లోకానుసారంగా జీవిస్తున్నారా అని కనిపెట్టి చూస్తున్నారా? వారి కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నారా అని ఆత్మ పరిశీలన చేసుకోమని నేటి దినమున దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్.